ఒక వేటగాడు 2 రామచిలుకలను తీసుకొని పోతాడు. ఆ దారి గుండా పోతా అంటే ఒక ఆశ్రమం కనబడుతుంది. ఆ ఆశ్రమంలో ఓ ముని చూసి, అరే బాబు ఒక చిలుకని నాకు ఈరా, నేను పెంచుకుంటా అని చెప్తే, సరే కాదని లేక పెద్ద అని అడిగిన అని చెప్పి ఆ చిలుకని ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ఒకే తల్లికి పుట్టిన 2 చిలుకలు, ఒకటి వేటగాడి ఇంట్లో, ఇంకోటి ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రాజుగారు ఏం చేశారంటే, అసలు రాజ్యంలో ఏం జరుగుతుంది, ఎలా పెరుగుతూ ఉన్నారు, ఎట్లా ఉన్నారు మనుషులను చూడాలని క్యూరియాసిటీ పెరిగి ఒక బయలుదేరుతాడు రాజ్యంలోకి. అలా వెళ్తూ ఉంటే వేటగాడి ఇంటి ముంగడికి రాగానే అప్పుడు ఆ చిలుక అంటది, పట్టుకోండి, బంధించండి, ఒక్క దెబ్బకే తల నరకాలి, తల ఎగిరిపోవాలి, ఇలాంటి మాటలని మాట్లాడేసరికి రాజుకు చిత్త కోపం వచ్చి మా వాడిని బంధించంటారా, రామచిలుకకు అన్ని లేనిపోని అని నేర్పించి ఇలా మాట్లాడడానికి ప్రేరేపిస్తాడని చెప్పి ఆ వేటగాన్ని బంధించేలా చేస్తాడు రాజుగారు. ఆ నుండి కట్ చేస్తే కాస్త ముందు పోగానే ఆశ్రమం వస్తుంది. అక్కడ రామచిలుక నా దీర్ఘాయుష్మాన్ భవ, శతమానం భవతి, ఇలాంటి మంచి మంచి ఆశీర్వచనాలు, మంచి మంచి మాటలు మాట్లాడేసరికి అక్కడ ఇంకో ఆశ్రమాన్ని కూడా పెట్టుకోవడానికి ఆ రాజుగారు అనుమతిస్తారు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, ఒకే తల్లికి పుట్టిన 2 రామచిలుకలు 2 వేరువేరుగా ఎందుకు అట్లా ప్రవర్తించినాయి? ఎందుకంటే అవి వేరు ప్లేస్లలో పెరిగినాయి. అంటే మనం సక్సెస్ కావాలంటే కూడా మనం ఉన్న ప్లేస్లు కూడా మనం డిసైడ్ చేస్తాయి. కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళని, మన పరిసరాలను కూడా మనం మార్చుకోలేకపోతే మన జీవితంలో రాణించలేము అనే విషయం ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాలి. స్టోరీ ఏమాత్రం మీకు ఇన్స్పిరేషన్గా అనిపించినా తెలుసు కదా, ఒక చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.